హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్స్గా ఉపయోగపడే ఈ 10 నిమిషాలలో రెడీ చేసుకునే ఈ రెసిపీ ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా 1 కప్పు సుజి రవ్వతో ఇలా ఈజీగా చేసుకునే రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చాను. తయారు చేయ విధానం చూస్తుండండి. ముందుగా 1 కప్పు సుజి రవ్వ, తెల్ల రవ్వ అంటాం కదా, అదే రవ్వ అండి. 1 కప్పు సుజి రవ్వని ఒక బౌల్లో వేసుకొని 1 కప్పు పెరుగుని తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. వీటికి 1 కప్పు నీళ్ళు పోసుకొని ఇలా మంచిగా బబుల్స్ ఇట్లా ఏం లేకుండా పిండిని మొత్తం బాగా చేత్తో ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపి దీన్ని మూత పెట్టుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనకు పిండి అయితే రెడీ అవుతుంది. ఇంతలో మనము క్యారెట్ తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, పుదీనా ఇవి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఒకసారి, క్యారెట్, అల్లము, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి 1 లేదా 2, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, ఇలా వీటన్నిటిని చిన్నగా కట్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా ఈ సుజి రవ్వ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇలా గంటెతోటైనా చేతితోటైనా కలుపుకోవాలండి. చూడండి, మనకు కొంచెం గట్టిగా ఉంది కదా, ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు ఉడకడానికి కొద్దిసేపు టైం పడుతుంది కాబట్టి ఇందులో ఇంకొక టీ గ్లాస్ వరకు అయితే కొంచెం హాఫ్ టీ గ్లాస్ వరకు అయితే నీళ్ళు అయితే పడతాయి. ఇలా కొంచెం వాటర్ కలుపుకుంటూ మనకు చూస్తే ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపోయినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక గుండ్రటి లోతుగా ఉండే ప్యాన్ అయితే పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 కరివేపాకు రెమ్మల్ని వేసుకున్నాక ఇవి ఇలా చిటపటలాడినాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని అయితే ఇందులో వేసుకొని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాలలో ఇదైతే ఉడికిపోతుంది. ఇలా ఉడికినాక గిన్నెను దింపేసి ఇలా సైడ్ల నుండి ఇలా స్పూన్ సహాయంతో ఇలా తీసి పైకి లేపాలి. ఈ స్నాక్ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా నేను వాడచ్చు. బ్రేక్ఫాస్ట్గా, ఉత్తప్పం, టీ టైంలో కూడా పిల్లలకి స్నాక్ రెసిపీగా ఇవ్వచ్చు. ఇలా కొంచెం సైడ్ల నుండి ఇలా కట్ చేసుకున్నాక ఇలా గిన్నె ఒక ప్లేట్లోకి బోర్లిస్తే మనకు ఈజీగా ఊడొస్తుందండి. ఓకేనా. ఈ రెసిపీని అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీగానైనా ఈవినింగ్ టీ టైంలో పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన రెసిపీస్ని చూస్తూ ఉండండి. బాయ్.